జనగామలో న్యాయవాదులపై పోలీసుల దాడిని ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తా రోకో. జనగామలో న్యాయవాదులు అమృతరావు, కవితలపై పోలీసుల దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించిన న్యాయవాదులు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసి న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ సభ్యులు అంబరీష్, ఆంజనేయులు, అశోక్, విజయ్, పెంటయ్య, వీర మహేందర్, సతీష్, జ్ఞానోబా, మాధవి, నిజాముద్దీన్, నరసింహారెడ్డి మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు జనగామ న్యాయవాదులు అమృతరావు, కవితలపై దాడిని ఖండిస్తూ పోలీసు వారి యొక్క అక్రమ దాడి కానీ అక్రమ అరెస్ట్ కానీ వారు చేసే పనిని అందరూ ఖండించే అవసరం ఉన్నది. వాళ్ళ క్లయింట్ కోసమై కేసు నిమిత్తమై వెళ్ళినప్పుడు మరి ఇద్దరు న్యాయవాదులపై దాడి చేయడం అనేది, వాళ్ళు కొట్టడం అనేది, ఇద్దరు న్యాయవాదులను కూడా పోలీసు అవతల వరకు కూడా దాడి చేసి బయటికి నెట్టేయడం పూర్తిగా ఇది చట్టవిరుద్ధం. న్యాయవాది ఉన్నదే చట్టం కోసం మాట్లాడడానికి వెళ్తాడు, ఏ పొజిషన్ కానీ ఎక్కడికైనా సరే. అదే పంచానికి అమృత, కవితలు భార్యాభర్త ఇద్దరు అడ్వకేట్ వాళ్ళు వెళ్ళినప్పుడు పోలీసు వారి చర్యను, సిఐ గారి చర్యను అందరూ ఖండిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం రేపటి నుండి కార్యాచరణ చేయబోతున్నాం. ఫెడరేషన్ బార్ ఆధ్వర్యంలో మరి రేపటి నుండి ఉద్యమ రూపకల్పన జరగబోతున్నది. మరి మా యొక్క రక్షణ చట్టం లేదు కాబట్టి ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మాకు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చాలాసార్లు దాడి జరిగినాయి, ఎవరు కూడా స్పందించడం లేదు. 2 రోజులు ధర్నా చేస్తూ వదిలిపెడుతున్నాం. ఈసారి మాత్రం ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు కార్యాచరణ చేసి మరి అనుకుంటే న్యాయవాదుల యొక్క శక్తిని నేను చూపిస్తాం. ఒకసారి మరి ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తే మేము తప్పింది. అందరికీ యాక్ట్స్ ఉన్నాయి, డాక్టర్లకు ఉన్నాయి, యాక్టర్లకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ మాకు మాత్రం ఒక న్యాయవాదులకు మాత్రం మరి ఈ రక్షణ చట్టం లేనందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మేము వెంటనే అమృత, కవితలకు క్షమాపణ చెప్పి అక్కడ డీసీపీ గారు కానీ కమిషనర్ గారు కానీ మరి బేషరతు క్షమాపణ చెప్పాలి, సస్పెండ్ చేయాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మరి మాట్లాడిన తర్వాత మరి చేసుకోవడం, బయటకు నెట్టేయడం, తర్వాత కేసు బనాయించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం మాకు ఉన్నాయి హక్కులు అనుకుంటే మీకు కూడా మాకు కూడా కొన్ని యాక్ట్లు ఉన్నాయి. మరి మేము అనుకుంటే రోజు ఒక పోలీసుని చెప్తాం, ప్రైవేట్ కేసు వేసి చూద్దామా మీకు మాకు ఇద్దాం సయ్యా, న్యాయవాదులతో పెట్టుకుంటారా మీరు, చూద్దాం పెట్టుకుందాం, మరి ఇట్లా పెట్టుకుందాం. మీకు న్యాయవాదులు చూస్తేనే మీకు మీ కమిషన్లు కట్ అయిపోతాయి భయంతో న్యాయవాదులు రాకుండానే సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. లోకాలతో దొంగ సంతకాలు పెట్టి మా ఆదాయాన్ని కొట్టేస్తూ ఉన్నారు. ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు జ్యుడిషియల్ ఎక్కువైపోయింది. జ్యుడిషియల్లో పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది, పీపీల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ఎక్కడ ఇండస్ట్రీలోకి వస్తూ ఉన్నది. వాడు హాస్టల్ ఇస్తే వాళ్ళ హాస్టల్కి కూడా ఇస్తారు, డబ్బులు ఇస్తే హాస్టల్ చేయిస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి వచ్చినాయి. తప్పకుండా న్యాయపోరాటం చేస్తాం. మరి ఇలా అమృతరావు, కవిత మీద దాడి కాకుండా గతంలో జరిగిన దాడులు కానీ గతంలో మరి ఒక అడ్వకేట్ న్యాయవాదిని నరికేసారు. దానికి కేసు అతిగతి లేదు. ఇవాళ మరి మీరు పోలీసులు బుక్ చేసే కేసే దిక్కులు ఇక్కడ పోయింది. ఎందుకంటే న్యాయవాది కాబట్టి డబ్బులు ఇవ్వడు కాబట్టి చేస్తారు. ఈ విధంగా పోలీసు వ్యవస్థ పైన, న్యాయవాదులు చేస్తున్న న్యాయవాదులపైన ఈ విచక్షణ ఏదో సభ్యసం గ్రహిస్తూ ఉన్నది. మరి మేము కనుక పెన్ డౌన్ చేస్తే, మేము కనుక నిరోధిక సమ్మెకు పోతే న్యాయస్థానం స్తంభించిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. మా యొక్క సహనాన్ని పరీక్షించవద్దు, మా ఓపికని పరీక్షించవద్దు.
మరి మేము తెలంగాణ ఉద్యమాలు ముందుండి ఉద్యమం సాధించుకున్నాం. స్వతంత్ర ఉద్యమం చేసిన గాంధీ గారే, ఇప్పుడు కూడా చేసిన మరియు మల్లిరాజు చేసి మనవాదే. ఏం చేసిన న్యాయవాదులు అందరు న్యాయవాదులు చేస్తేనే ఇవాళ రాజ్యాంగం రచించింది న్యాయవాదే, కానీ న్యాయవాదులకు దిక్కులేదు. ఇలా ఈ విధంగా జరుగుతున్న ఈ యొక్క దాడుల పరంపర ఆపివేయకపోతే, పోలీసు వారు సరైన గైడెన్స్ ఇవ్వకపోతే మరి పోలీస్ వర్సెస్ న్యాయవాదుల మరి యుద్ధం ప్రారంభమవుతుంది. మరి యుద్ధంలో విజేతలు ఎవరో మీకు అంటే ఆంక్షలు ఉంటాయి, మాకు ఆంక్షలు ఉండవు. మరి మేము కూడా మరో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టకముందే, మా ఓపికను పరిశీలించకముందే ప్రభుత్వాలు కూడా పరిరక్షణ చట్టం తీసుకురావాలి. మాకు రక్షణ చట్టం కావాలి. మా దగ్గర రావాలంటే ఒక రక్షణ చట్టం ఉంటే మా దగ్గరికి ఒకటి రాడు. మరి ఈరోజు కత్తిమీ సాముల మరి మా యొక్క వృత్తి ఈరోజు కొనసాగుతున్నది. అటు కక్షిదారులైనా, ఇక్కడ డిఫెన్స్ అయినా, ఇక్కడ పిటిషన్లు అయినా వాళ్ళు ఏదో డిసిషన్ ఇస్తే, కోర్టు డిసిషన్ ఇస్తే న్యాయం చేసినట్టుగా దాడులు చేస్తూ ఉన్నారు. మాకేం సంబంధం ఉంటుంది? 2 మంది మీడియేషన్ ఇస్తామంతే మేము. దానికి ఈరోజు పోలీసు వారి యొక్క ఈ దుశ్చర్యను వెంటనే ఖండిస్తూ ఉన్నాం. మేము జరగబోయే ఏ యొక్క ఉద్యమానికైనా సరే రక్షణ చట్టం కోసం చేస్తాం. ఈరోజు సంఘటి భారతంతో పాటు పలు సంఘాలు కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రేపు ఈ విషయంలో మరియు సాయంత్రం కార్యాచరణ పూర్తి అవుతుంది. రేపటి నుండి మేము చెప్తాం, తప్పకుండా రక్షణ చట్టం పోరాటం చేస్తాం. పాల్గొన్న ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు చెప్తూ పోరాట పట్టిన చూపించే అవసరం ఉన్నది. మనం బైకాట్ చేసి మన నల్లబ్యాట్ ధరిస్తే కాదు, మనం హక్కుల కోసం పోరాటం చేసే అవసరం ఉన్నది. తెలంగాణ కోసం చేసాం, ఫ్రీడమ్ కోసం చేసాం. మన కోసం మనం బద్దెరకు జరుగుతున్న ఈ యొక్క సంగ్రామంలో అందరం ముందుండి న్యాయవాదుల యొక్క పటిమను, పోరాట పటిమను చూసుకో అవసరం ఉన్నది. మనం అంటే సమాజం తెలుసు, పోలీసులకు తెలుసు, కానీ మనం ఏం చెప్తలేమని చెప్పి మన యొక్క ప్రీతితనంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎక్కడున్న పోలీసులను సరే పోలీసు జాగ్రత్త పనిచేయండి. మేము అనుకుంటే మీరు డ్యూటీ ఒకరోజు చేయరు, రోజు ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి మీ యొక్క పని చేస్తాం. కాబట్టి జాగ్రత్త. ఇది చివరి తేదీగా మేము చేస్తూ ఉన్నాం. ఫెడరేషన్ తరఫున కానీ భారత తరఫున అందరూ కూడా మరో ఉద్యమానికి SICAని రిమూవ్ చేయాలి, సస్పెండ్ కాదు. సస్పెండ్ తెల్లారించుకుంటారు, ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతున్నది. కాబట్టి మొన్న జరిగిన సిద్దిపేట జరిగింది సరిపోతలేదా? మరి ఇది కూడా మేము ఈరోజు సాయంత్రం కార్యాచరణ చేస్తాం. కాబట్టి అందరూ కూడా పోలీస్ యంత్రాంగాన్ని, ఇటు న్యాయమూర్తులుగా న్యాయవ్యవస్థలు అందరూ కూడా న్యాయ వ్యవస్థలో ప్రముఖంగా ఉన్న న్యాయవాదుల యొక్క హక్కుల పోరాటం కొనసాగుతున్న ఉద్యమాన్ని మరీ పెద్ద ఎత్తున కాకుండా కాపాడాల్సిన బాధ్యత, మరి ఆపే బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్క న్యాయవాదికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి న్యాయవాది దంపతులు, జనగామ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి న్యాయవాది దంపతులని పరామర్శించడానికి వెళ్ళిన న్యాయవాది దంపతిని జనగామ పోలీసులు దుశ్చర్యగా వారి మీద దౌర్జన్యం చేసి వారు అకారణంగా వారిని కొట్టడం, వాళ్ళపై దాడి చేసి, భౌతికంగా దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది. ఇటు పోలీసుల దుశ్చర్యను మేము ఖండిస్తున్నాం. మన క్లయింట్ రైట్స్ కాపాడడానికి న్యాయవాది అది హక్కు, దాని హక్కులు కాపాడడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి న్యాయవాదులపై దాడి చేయడం ఇది హేయమైన చర్య. అటువంటి పోలీసుల చర్యను ఖండిస్తున్నాం. వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్థిరాస్తుల్లో బట్టి పోలీసుల జోక్యం తగదు. ఆ వెంటనే దుండగులైనటువంటి CIని, SIని వెంటనే సస్పెండ్ చేయాల్సిగా సంఘటి భారత తరఫున డిమాండ్ చేస్తున్నాం. సివిల్ విషయంలో బట్టి పోలీసుల జోక్యం చెల్లనేరదు. వాళ్ళు ఆ విషయంలో అత్యుత్సాహం చూపించి వెళ్ళినటువంటి న్యాయవాదులపైన దౌర్జన్యం చేయడము ఇది తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండించదగింది. కాబట్టి సత్య సమాజం తలెంచుకునే విధంగా ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్తారు, కానీ వచ్చినటువంటి న్యాయవాదుల మీద దాడి చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి మాకు కూడా అవకాశం వస్తుంది, కావాలంటే మా పోలీసుల మీద చేయాలంటే ఏదో చేయగలుగుతాం మేము కూడా. కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగానండి, న్యాయవాదుల మీద దాడి చేసినటువంటి ఆ పోలీసులు వెంటనే డిస్మిస్ చేయాల్సిన కోరుతున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.